పార్టీ మారతారని బెదిరించడం వల్లనే పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినట్టు పార్టీ మారతారనే ఉద్దేశంతోనే స్టేషన్ గన్పూర్ టికెట్ కడియం శ్రీహరికి ప్రకటించి ఉంటారని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపణలు చేశారు. ప్రకటించిన కొన్ని స్థానాలపై కేసీఆర్ పునరాలోచించే అవకాశం ఉందని తెలుస్తుందన్నారు. దేవుడు లాంటి కేసీఆర్ కరుణిస్తే మళ్లీ తనకు టికెట్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఎక్కువ జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి నాకు ప్రాధాన్యత ఇస్తారనే నమ్మకం ఉందని అంటున్నటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో మా వరంగల్ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. వరంగల్ ఉమ్మడి జిల్లాలో స్టేషన్ గనపూర్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని కడియం శ్రీహరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం పైన రాజయ్య అభిమానులు ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరొక వైపు రాజయ్య కూడా తన భవిష్యత్ ప్రణాళిక ఏంటి, కేసీఆర్ను దేవునిగా నమ్ముతున్నారు. అసలు దేవునిగా నమ్మేటువంటి కేసీఆర్ కరుణిస్తాడా, అసలు ఏ విధమైనటువంటి నమ్మకంతో రాజయ్య ఉన్నారు, భవిష్యత్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి రాజయ్య గారు. మొత్తానికి స్టేషన్ గన్పూర్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కినట్టుగా తయారైంది. ఇంతకాలం మీరు నియోజకవర్గంలో 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మీకు టికెట్ కాదని శ్రీహరి గారికి ఇచ్చారు. దీనిపైన మీ కామెంట్? ప్రస్తుతం అయితే నేను రాజకీయాలు ఏమీ మాట్లాడదలుచుకోలేదు. జనవరి 17వ తారీఖు వరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను ఉంటున్నాను. సరే, మన ప్రియతమ ముఖ్యమంత్రి ఒకవేళ కనుక అసెంబ్లీని రద్దు చేస్తే ఎలక్షన్లకు పోతే ఆ తర్వాత మళ్ళీ కొత్త ఎమ్మెల్యే వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నిన్న కృష్ణమాదిగ గారు మరి గన్పూర్కి వచ్చి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అఖిలపక్షాన్ని అభిప్రాయాలు మాట్లాడి వారు చివరిగా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత వారు స్వయంగా నాకు వచ్చి కలిసి కూడా మర్యాదపూర్వకంగా కలిసిపోవడం జరిగింది. సో ఈరోజు నేను రాజకీయాలలో ఉన్నానంటే మాదిగల అస్తిత్వాన్ని కాపాడడానికి మాత్రమే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. నా రాజకీయ అరంగేట్రమే దండోరా నేపథ్యం అని చెప్పేసి అనేక సందర్భాలలో చెప్పాను. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి నన్ను ఆహ్వానించినప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణ కన్వీనర్గా ఎంఆర్పిఎస్లో నేను పనిచేస్తూ ఉన్నాను. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఇద్దరికే ఎంఆర్పిఎస్లో అవకాశం రావడం జరిగింది. నాకు తెలంగాణ నుండి, డొక్కా మాణిక్యవర ప్రసాద్ అనే అతనికి ఆంధ్ర నుండి రావడం జరిగింది. కారణం ఏదైనప్పటికీ ఆనాటి నుండి ఈనాటి వరకు మాదిగా ఆర్గనైజేషన్స్ లేదా సంఘాలతోటి వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాదిగ నడిపిస్తున్న ఎంఆర్పిఎస్ కావచ్చు, టీఎంఆర్పిఎస్కి సంబంధించిన వంగపల్లి శ్రీనివాస్ పాపయ్య నడిపిస్తున్నది కావచ్చు, మహా ఎంఆర్పిఎస్తో నరసింహరావు నడిపిస్తున్నది కావచ్చు, మొన్నటి వరకు మాదిగ జాక్ పేరుతో పెడమర్తి రవి నడిపించింది కావచ్చు, మాదిగ మేధావుల సదస్సు కావచ్చు, ప్రపంచ మేధావుల సంఘం కావచ్చు, ఎవరు పిలిచినా కూడా మాదిగల అస్తిత్వం కోసం, మాదిగల ఆత్మగౌరవాన్ని పెంచడం కోసం నేను చేసిన కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో మాదిగవాడు త్యాగం చేశాడు అని చెప్పి మాదిగల ఆత్మస్థైర్యం పెరిగి మనోభావాలు గొప్పగా ప్రదర్శించడానికి అప్పుడు అధికార పార్టీలో ఉండి కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి వచ్చారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రిగా కూడా ఉన్నారు. అప్పుడు మంత్రి పదవిని తొలగించినప్పుడు కూడా మీరు కేసీఆర్ విధేయుడుగానే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ వేరే వాళ్ళకు కేటాయించినటువంటి సమయంలో కూడా విధేయుడుగా ఉన్నారు. మరి మీకు కేసీఆర్ ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారని ఇంకా భావిస్తాం? సో తప్పకుండా దేవుడు వరం ఇచ్చే ముందు మనం చూస్తాం, తపస్సు చేస్తూ ఉంటే అనేక రకాలుగా కష్టాలు, చివరి దశలో చాలా కష్టాలు వస్తాయి. సో వాటిని వెరవకుండా మనం గట్టిగా పోయేదంటే తప్పకుండా ఫలితం కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ ఫలితం కోసం నేను ఎదురు చూస్తున్నాను. సో మీరు చెప్పినట్టు ఆనాడు త్యాగం చేసిన ఉప ముఖ్యమంత్రి పోయిన వీర విధేయుడిగా ఉన్న తర్వాత పనప్ప చెప్తే పార్టీ బాధ్యతలు కానీ ప్రభుత్వ పనులు కానీ గొప్పగా నియోజకవర్గంలో చేసిన, నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నెంబర్ 1 స్థానంలో ఉంది, అవిభక్త వరంగల్ జిల్లా స్థాయికి తీసుకొచ్చిన, ఏ రిపోర్ట్ చూసుకున్నా కూడా గణపురం ముందు వరుసలో ఉంది. అది నా పనితనానికి గీటురాయి. అయినా కూడా మరి సామాజిక కోణంలో ఆలోచించినప్పుడు కూడా అత్యధిక జనాభా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాకు టికెట్ రాలేదని తెలిసినప్పుడు తెలంగాణ మొత్తంలో ఉన్న మాదిగలందరూ కూడా మనోవేదనకు గురయ్యారు. నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా దళితులు మాత్రము చాలా దుఃఖసాగరంలో మునిగి అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా మనము
ప్రభుత్వంలో ఉన్నాం, పార్టీలో ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ప్రజలకు చేరవలసిన బాధ్యత నా మీద ఉంది. సో తప్పకుండా కేసీఆర్ గారు ఈ మధ్యలో ఒక పేపర్లో చూస్తున్నాం, కొన్ని మార్పులు చేర్పులు జరగడానికి అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఏ ఒక్క మార్పు జరిగినా అది నా కోసమే జరుగుతుందనే ఆశాజనకంగా నేను ఉన్నాను. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా అత్యంత విధేయుడిగా ఉన్నారు కేసీఆర్గా. అంటే ఈ నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో మీ ఆలోచన రాకపోవడం వెనుక మీకు బాధించి, అంటే మీరు అనేక భావోద్వేగాలకు గురైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు ఒక మాట కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఇటీవలే కొంత రాశి మీద మేము పంట పండించాం, రాసి పోసాం, ఎవరొచ్చి కూర్చుంటారు, తయారైనటువంటి కుప్ప మీద ఎవరు వచ్చి కూర్చుంటారు అనే వాక్యాలు మాట్లాడారు. అంటే కొంత ఏమన్నా విభేదించేటువంటి పరిస్థితి ఏమన్నా కనబడదు? అది విభేదన కాదు. 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కేసీఆర్ గారు అక్కడ ఇస్తే నేను ఇక్కడంతా వడ్డించినవాడిని నేనే కదా. గణపురం నియోజకవర్గంలో పార్టీని అభివృద్ధి చేశాను, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లాను. సో అవుట్రైట్గా కేసీఆర్ అక్కడ, రాజాని ఇక్కడ ప్రజలు. సో ఈ క్రమంలో కేసీఆర్ గారు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఏ కారణం చేతనైనా అలాంటి ఏ ఒత్తిడికి లోనై, ఇప్పుడు దానికి పట్నం మహేందర్ రెడ్డి గారు ఆయన పార్టీ మారుతాడని అన్నందుకు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. సో ఇలాంటి ఒత్తిడి కూడా ఇక్కడ జరిగి ఉండొచ్చు కాక. సరే, ఏదేమైనప్పటికీ కూడా సముచిత స్థానం అన్నప్పుడు నేను ప్రజా జీవితంలోనే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే అటు వైద్యుడిగా, ఇటు రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజానాయకుడిగా ప్రజలలో ఉండడమే నాకు ఇష్టం. సో తప్పకుండా ప్రజల్లోనే ఉంటా. సో మీ అంట విధేయులుగా ఉండే వాళ్ళని వదిలి బెదిరింపులకు పాల్పడే వాళ్ళకు అవకాశం ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారు? అది అధిష్టానం నిర్ణయం కాబట్టి మనము అధిష్టానాన్ని ప్రశ్నించలేము. తప్పకుండా మనకున్న పరిస్థితిని బట్టి మనకు అవకాశం కావాలని మాత్రమే మనం అడుగుతున్నాం. తప్పకుండా రేపు రాబోయే రోజులలో కార్యకర్తలందరూ వాళ్ళతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా అది ప్రజా జీవితంలో ఉండడానికి మాత్రమే. మీకు టికెట్ రాలేదని తెలిసిన వెంటనే మీ సామాజిక వర్గం కావచ్చు, మీ అభిమానులు కావచ్చు, రియాక్ట్ అయినటువంటి విధానాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? తప్పకుండా, ఎందుకంటే 30 సంవత్సరాల నుండి 1994 నుండి దండోరా నేపథ్యంలోనే నేను ప్రజా జీవితంలోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు 23 అంటే దాదాపు 29 దాటి 30 సంవత్సరాల జీవితం. సో ఈ 30 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎప్పుడు కూడా ప్రజానాయకుడిగా ఉండాలని చూశాను, కానీ రాజకీయ నాయకుడిగా ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. అదే నాకు శ్రీరామ లక్ష్య. వరుసగా ఇప్పుడు 4 సార్లు గెలవడం. సో గణపూర్లో ఎవరు గెలిచినా 10,000 లోపే ఉండే, నేను 10,000 పైనే గెలిచినా. మొన్న చివరిసారి కూడా 37,000 మెజార్టీతో గెలవడం జరిగింది. సో ఆ ప్రజా జీవితమే నాకు ఇష్టం కాబట్టి అందుకని నేను ప్రజల్లోనే ఉంటాను చెప్తున్నాను. మీ మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చిన సందర్భంలో కూడా మీరు ఎప్పుడు ఇంత భావోద్వేగానికి గురి కాలేదు. కానీ ఈసారి ఆ భావోద్వేగం వెనుకున్నటువంటి బాధ అంటే ప్రజల్లో ఉన్నప్పుడు, అంటే చెట్టుకు కాయలు బాగా కాసినప్పుడు దెబ్బలు ఎక్కువ తగులుతుంటాయి. ప్రజా జీవితంలో ఎక్కువ ఉన్న కొద్దీ ఎక్కువ ఆరోపణలు, ఇవన్నీ నిందలు రావడం జరుగుద్ది. సో అందుకనే వాటిని పెద్దగా నేను పట్టించుకోలేదు. కానీ ప్రజా జీవితంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న నాకు సో ఒక్క టికెట్ రాలేదని ఒక పేపర్లో వార్త వస్తే వేరే పేరు వచ్చినందుకే నియోజకవర్గ ప్రజలు వందలాది వేలాది మందులు ఒక్కసారి బోరున ఏడుస్తుంటే నేను నవ్వుతూ ఉండలేను కదా. అందుకనే ఆ భావోద్వేగమే కాదు. సో తప్పకుండా వారితో బాధలు పంచుకోవాలి, సంతోషాన్ని పంచుకున్నప్పుడు బాధ కూడా పంచుకోవాలి. కాబట్టి ఆ రకంగా భావోద్వేగానికి లోనవడం జరిగింది. అంతేకాకుండా మా అందరి దేవుడు అంబేద్కర్ గారు కాబట్టి మరి నేను ఎవరికి మొరబెట్టుకోవాలి. సో కాబట్టి అంబేద్కర్ గారికి సామాజిక సృష్టికర్త, సామాజిక శాస్త్రవేత్త, మరి కేసీఆర్ గారు మా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఏడవడం కానీ మిగతా అయినాయి. అది నా బాధను వ్యక్తపరచడంలో అదొక మార్గం మాత్రమే. ఇన్ని పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత కూడా ఒకవేళ మీకు అవకాశం కల్పించకపోతే నిర్ణయం ఎలా ఉండబోతుంది? తప్పకుండా కాలమే నిర్ణయిస్తే చూద్దాం. మొత్తానికి చూస్తూ ఉన్నాం ఆ స్టేషన్ గణపూర్ రాజకీయాల్లో ఆ చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ నాకు దేవుడు, కేసీఆర్ ఇప్పటికీ కూడా నేను ఆయనను విశ్వసిస్తున్నాను, ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఆ నమ్మకంతో పనిచేస్తూ ఉన్నాను, భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలోనే ఉంటా, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా, ఆ కేసీఆర్ పైన అయితే నాకు నమ్మకం ఉంది, తిరిగి అవకాశం కల్పించేటువంటి అవకాశం అయితే నాకు ఉంది అనేటువంటి ఆశాభావాన్ని రాజా వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్ రాజ్, న్యూస్, వరంగల్.